సలహాదారు పోస్టు పెద్దదా, ప్రతిపక్ష నేత హోదా పెద్దదా? రాష్ట్ర కేబినెట్ మంత్రి కన్నా ప్రభుత్వ సలహాదారు పదవే ఉన్నతమైందా? ప్రతిపక్ష నేతకు ఎలాంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రజల్ని ఎన్నుకున్న నేతలకు ప్రభుత్వం నియమించిన ప్రతినిధులకు మధ్య ఎలాంటి ప్రోటోకాల్ పాటించాలి? ఎవరి హోదాకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి? ఇప్పుడిదే తెలంగాణలో హాట్ టాపిక్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి మొదలైన ప్రోటోకాల్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే ప్రోటోకాల్ సమస్య ఎదురైంది. దీంతో రాష్ట్రంలో ప్రోటోకాల్ పై చర్చ జరుగుతుంది. అసలేంటి ప్రోటోకాల్ గొడవ? ఎందుకీ రచ్చ? స్వాతంత్ర్య సంబరాల్లో ప్రోటోకాల్ రచ్చ అధికార ప్రతిపక్షాల మధ్య రగడకు దారితీసింది. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తున్న ఆ పార్టీకి ఇప్పుడు అధినేతకే అలాంటి అనుభవం ఎదురవడంతో షాకుకు గురైంది. వెంటనే అధికారుల తప్పులపై బీఆర్ఎస్ ఫైర్ అవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. కానీ అధికారుల అత్యుత్సాహంతో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ప్రాధాన్యం తగ్గించేలా వ్యవహరించిన అదే సమయంలో రాష్ట్ర మంత్రులను అవమానించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్లో స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి తొలుత ఓ ఆహ్వాన పత్రికను ముద్రించారు అధికారులు. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ కు హోదాకు తగిన ప్రాధాన్యం దక్కలేదని విమర్శలు గుప్పుమన్నాయి. స్వాతంత్ర్య సంబరాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావును ఆహ్వానించారు. ఇక విశిష్ట అతిథులుగా మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహను పిలిచారు. అయితే ప్రతిపక్ష నేత, క్యాబినెట్ ర్యాంకుకు సమాన హోదా ఉన్న కేసీఆర్ పేరును ఆహ్వాన పత్రికల్లో సాధారణ ఎమ్మెల్యేల వరుసలో చేర్చడమే రగడకు కారణమైంది. కేసీఆర్ పేరును శాసనసభ్యుల మధ్య ముద్రించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారు కన్నా ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే పెద్దదని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. పైగా మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలను పరిశీలించాలని సూచించడంతో అధికారులు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ కు గౌరవం దక్కకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసింది. కేసీఆర్ పేరును విశిష్ట అతిథుల జాబితాలో చేర్చింది. ముఖ్య అతిథిగా కేకేను పేర్కొంటూ ఆ తరువాతి స్థానంలో కేసీఆర్ పేరును మార్చింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు అనే హోదాను చేర్చింది. అయితే ముందుగా బయటకు వచ్చిన ఆహ్వాన పత్రిక అసలుది కాదని జిల్లా అధికారులు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో మొదట వచ్చింది అసలుది కాకపోతే డిజైన్, అక్షరాలు, రంగులు, పేర్లు, పరిమాణం అచ్చుగుద్దినట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి నవ్వుల పాలు కావద్దని సూచిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రులు ఉండగా ప్రభుత్వ సలహాదారుతో జెండా వందనం చేయించడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్లో జెండా వందనానికి వచ్చిన కె కేశవరావుకు జిల్లాకు ఏంటి సంబంధమని బీఆర్ఎస్ నిలదీస్తోంది. కేవలం కేసీఆర్ ను అవమానించాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నుంచి వచ్చిన నేతను కాంగ్రెస్ లో చేర్చుకుని జెండా వందనంకు ముఖ్య అతిథిగా పిలిచారా అని ప్రశ్నిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వంపై కోపం ఉన్న ఓ అధికారి కావాలని ప్రోటోకాల్ పాటించకుండా ఇలాంటి ఆహ్వాన పత్రిక ముద్రణకు అనుమతించారనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదేమైనా స్వాతంత్ర దినోత్సవం రోజున అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడం రాజకీయంగా హీట్ పుట్టించింది.